నేతి బీరకాయ శనగపప్పు వండుదామని ప్రిపేర్ అయ్యానండి. ఈరోజు నేను తొక్క తీయక ముందు చూపిద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఫోటో పెడతాను చూడండి. నేతి బీరకాయ అంటే ఏంటని మీ ఫోటో చూడండి. ఇది తొక్క చెక్కేసాను. సేమ్ బీరకాయలాగే ఉంటుంది, కాకపోతే బీరకాయలాగా గరుకు ఉండదు, ఇది సాఫ్ట్గా ఉంటుంది. నేతి బీరకాయ శనగపప్పు వండేద్దామా? మరి లేట్ ఎందుకు, చూడండి, ఫాలో అవ్వండి. అన్నీ కటింగ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు అయిపోయింది. ఇంకా ఆనియన్స్ వేసుకున్నాం. వేగిన తర్వాత నేతి బీరకాయ వేసుకున్నాం అండి. ఆనియన్స్ వేగాలండి, వేగిన తర్వాత వేసుకోవాలి. ఎండుమిరపకాయ నేను వేయలేదు, మీకు ఇష్టం ఉంటే ఎండుమిరపకాయ వేసుకోవచ్చు. ఆనియన్స్ కూడా వేగిపోయి ఇంకా నేతి బీరకాయ వేసేద్దాం. సేమ్ బీరకాయలాగా ఉంటుందండి చూడడానికి, కాకపోతే ఇది కొంచెం గుజ్జు ఎక్కువ ఉంటుంది, తొక్క కొంచెం పలచగా ఉంటుంది. మీకు ఫోటోగా పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి. బీరకాయలాగే వాటర్ వచ్చేస్తుందండి. అది వేగిన తర్వాత అప్పుడు శనగపప్పు కొంచెం ఉడకబెట్టుకొని వేసుకోవాలి. ఒక హాఫ్ బాయిల్ చేయాలండి, సగమే ఉడకబెట్టాలి, మిగతాది ఈ కూరలో ఉడకాలి. శనగపప్పు వాటర్ వస్తుందో అలా వస్తుంది. నేను శనగపప్పు చూసారా, ఇది కొంచెం ఉడకబెట్టుకున్నాను, మరీ ఎక్కువ ఉడకబెట్టలేదు, పేస్ట్ లాగా. చూసారా, ఇలాంటి ఇందులో ఉడికిపోద్దండి కూరలో వేసేసిన తర్వాత. ఇప్పుడు మనం తగినంత కారం, తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఎందుకంటే వాటర్ ఎక్కువ పట్టదు కాబట్టి ఆ వాటర్తోనే ఉడికిపోతుందండి. చూసారా, ఇప్పుడు శనగపప్పు వేసుకుందాము. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి పర్లేదు, కొంచెం ఉడకాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి, కొంచెం ఒక హాఫ్ గ్లాస్ చాలండి. చూసారా, కలుపుకోవడమే, ఇంతేనండి. ఎక్కువగా మంచిగా, అందుకే నేను ఫుల్గా ఉడకబెట్టలేదు. శనగపప్పు 70% ఉడకబెట్టాను నేను, మిగతా 30 అయిపోయిందండి. చూసారా, శనగపప్పు, నేతి బీరకాయ కూడా సేమ్ ఇలా వండుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను గార్డెన్లో వండానండి. చూసారా, మా గార్డెన్. ఫాలో అవుతున్నారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. బాయ్ బాయ్. నేతి బీరకాయ